అయితే మా లోకేష్ మేస్త్రి ఆటో నడుపుకుంటా సిమెంట్ తెస్తా అంటుండు. నేనైతే తాళం ఇచ్చేసి వెనకాల కూర్చుంటా. చూద్దాం ఇప్పుడు ఎట్లా నడుపుతాడు ఆటోని. అన్నా ఆటో మంచిగా నడపనా భయపడకు. ఇట్లా ఇట్లా ఎక్దమ్ బైక్ లెక్క కట్టుకొట్టదు నువ్వు. సరే సరే మెల్ల ఇట్లా మలుపు. సరే ఇది మన ఆటో. ఈ ఆటోలో పోదాం ఇక సిమెంట్ బస్సాలు దేనికి తెద్దామా? ఇద్దాం. స్టార్ట్ చేయనా బండి? స్టార్ట్ చేయి. స్టార్ట్ అవుతుంది బండి. క్యాబ్ ఆన్ చేసిండు అన్న. అన్న బండి స్టార్ట్ కాకపోతే మన గేర్లు ఉన్నట్టు అన్న. రైట్, బండి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. న్యూట్రల్ అయినట్టుంది. బండి స్టార్ట్ అయిపోయింది అన్న. ఇప్పుడు చూడండి మలుపుతాడు. మలుపుతుండగో అన్ననే బండి నడుపుతుండు అన్న. ఇది పక్కన ఒకసారి ఆపన, ఇంట్లో లోపల పోయేసి వస్తా, మళ్ళీ వస్తాను నేను ఇప్పుడు. జస్ట్ 1 minute. ఓ నడపనా కొద్దిగా. చలో పల్టాకే ఎలా బండి అయితే లోకేష్ మేస్త్రి నడుపుతుండు. వచ్చాయి సిమెంట్ బస్సాలు లేవాలి మళ్ళా. అన్నా నువ్వు మేస్త్రి పని వదిలేస్తావా? వదిలేస్తానా అన్నా, అంత మంచి పని చేసేటోని ఎందుకన్నా మేస్త్రి పని వదిలేస్తా? లేనా ఆటో నేర్చుకుందామని. ఎందుకన్నా మంచిగానే చేస్తున్నావు కదా. కానీ మంచిగా చేస్తున్నా కానీ ఇప్పుడు మనకు ఆటోలో ఇంట్రెస్ట్ పడ్డది. ఆటో నేర్చుకుందామని. అంతేనా? అంతేనా? ఇప్పుడు పోదామా సిమెంట్ బస్సులు దేనికి? పోదామన్నా. సరే పోదామా. పోదాం ఇక. ఏం చేస్తాం, సిమెంట్ సంచులు మనమే మోయాలి. ఆడపోయి సిమెంట్ తెచ్చుకోవాలి. వెళ్ళా చూసుకొని వెళ్ళాలి. ఇక ఈ విధంగా బండ్లు వస్తారో రైట్ వెళ్ళిపోయి. అయితే నువ్వు ఆటో తీసుకుందాం అనుకుంటున్నావు? నా ఆటో తీసుకుందాం అంటున్నా. మీ పని అయిపోయాక నువ్వు బండి నేర్పించిన అనుకోనా? నేర్పించేదేముందన్నా. ఇప్పుడు ఇగో నువ్వే బండి నడుపుతావు. అట్లా కొట్టొద్దన్నా. ఇగో అట్లా జిరక్మని కట్టు కొట్టినావు. ఇప్పుడు బైక్ కాదనేది మనకి ఆటో. ఆటో అంటే మెల్లగా కట్ చేసుకోవాలి. మెల్లగా కట్ చేసుకోవాలి. అట్లయితే నువ్వు ఇక నేర్చుకుంటావు. బైక్ లేక కట్ చేసినావు అనుకో బండి పల్టీ కొడుతుంది. ఇంకొకటి ఏమవుతుంది, ఎవరికొకరు తలుగుతుంది. అట్లా అయిపోతుంది బండి. అట్లానా? ఓకేనా? నార్మల్గా చూసుకోవాలి. రైట్ ఇంత ఉందనుకో సైడ్ కొద్దిగా రైట్, ఈ బండికి తలిగేటట్టు ఉందనుకో సైడ్ ఇట్లా వెళ్ళిపోవాలి అంతే. మనం బైక్ నడుపుతాం కదా అన్న, నువ్వు సడన్గా మలుపుతావు కదా, అట్లా మలిపోద్దు. ఇట్లా బండ్లు అడ్డంగా దొడ్డంగా వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేసుకోవాలి, నీ లెంత్ ప్రకారం వెళ్ళిపోవాలి. బండి అయితే బాగానే నడుపుతుండు. ఇది సెకండ్ టైం ఇచ్చిన బండి లోకేష్ మేస్త్రికి. అన్న గడ్డ వచ్చింది అన్న, బొందల గడ్డ. రైట్, నడుపుకోవాలి ఇట్లానే. మంచిగానే నడుపుతుండు. ఒక సైడ్ పొంటి పోతుండు. రోడ్డు మధ్యలోకి వెళ్ళి ఎందుకు పోతలేడంటే ఇక పోయేటోళ్ళు తొందరపాటు ఉంటారు. ఏంది ఇంకా ఆరన్ కొడతారు. ఆరన్ కొడితే నేను ఏమన్నా తప్పులు నడుపుతున్నానా బండి అన్నట్టు ఆలోచన వస్తుంది. ఈ లెఫ్ట్ అన్న ఇట్లా పోతే ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఇక్కడ గడ్డలు ఉంటాయి. ఎప్పుడు చూడు ఇక్కడ గడ్డలే ఉంటాయి. ఏం చేస్తాం, ఎప్పుడు రోడ్ అంతేనా? ముందర రోడ్ వేసిరు, మళ్ళీ 7 వరకు వేస్తారేమో రోడ్డు, కొత్త రోడ్డు. బండి అయితే బాగానే నడుపుతున్నా. పాత బండి నువ్వు ఏమో పల్టీ కొట్టించినావు అన్న. ఎన్నిసార్లు పల్టీ కొట్టించినావు? ఒక్కసారి ప్యాగో హ్యాపీ ప్యాగో పెద్దది. ప్యాగో ఎట్లా పోయిందన్న? ఊర్లోనా సిటీలోనా నువ్వు పల్టీ కొట్టించింది? ఊర్లోనా? సిటీ బండి, హైదరాబాద్ బండి. మా అన్న నడిపిస్తాడు, నా పక్కకే కూకుండు. కచ్చా రోడ్ వచ్చింది. ఇప్పుడు మనం ఇట్లా ట్రైనింగ్ కార్డ్ ఉన్నాం కదా, సెకండ్ గేర్ లో పోవాలి. మూమెంట్ ఉందనుకో థర్డ్ లో పోవచ్చు. ఇట్లా బండి ఇట్లా వచ్చేస్తాడు అడ్డంగా. మన సైడ్లు ఇట్లా ఒక్కొక్కసారి చూసుకోవాలి. ఎవడు ఎట్లా పోతాడో తెలియదు నా బండి మీద.
ఏమైనా అయిందనుకో ఈ ఆటో చిల్లర ఒడగోలు అన్నట్టు ఆటో వాళ్ళని తిడతారు. వాళ్ళ చిన్న బండి కదా, మన 3 టైర్ల బండి కదా, పెద్ద బండి, కొద్దిగా పెద్ద బండి, రన్నింగ్ కాడ కొద్దిగా చూసుకొని పోవాలి అంతే. అంటే మంచిగా నడిపిస్తున్నానా బండి? బండి బాగానే నడుపుతున్నావునా. రోడ్ వేసారు మొత్తానికి, అందుకే బండి ఎగిరింది. సాఫ్ట్ రోడ్ వచ్చింది. ఇప్పుడు సై అని వెళ్ళిపోతుంది బండిగా, సై వెళ్ళిపోతా కానీ మనం చూసుకోవాలి, ఎందుకంటే గల్లీ కదా, ఎవరు ఎక్కడికి ఈ గల్లని అడ్డం తోటకి వచ్చేస్తా గల్లీ పొంటి. ఈ పక్క డౌన్ అయినట్టు ఉందా రోడ్, ఈ పక్క లేచినట్టు ఉంది. అంటే వాటర్ పోనీకేనా? అందుకే నాకు ఆటో ఇప్పుడే చూసిన, అనిపిస్తుంది కదా, ఇట్లా లేస్తుంది ఈ పక్క. అట్లా లేచిపోయినప్పుడు ఈ ఆటోకి నువ్వు ఇట్లా కొద్దిగా హ్యాండిల్ ఇట్లా కొట్టినావు అనుకో, పల్టీ కొట్టేస్తావా బండి? పల్టీ కొట్టేస్తావా నువ్వు? అప్పుడు నువ్వు తాపితో ఎంత బలం పెట్టి తాపి కొడతావు కదా మాల్ని, నువ్వు అట్లా బలం పెట్టి హ్యాండిల్ ఆపుదామంటే ఆగదు. ఎంత బలవంతుడు ఉన్నా గానీ ఆటో పల్టీ కొట్టే టైంకి ఆపలేడు ఎవడైనా. ఒక్కసారి ముందల టైర్ కట్ ఎక్కింది అనుకో, రప్పని తీసుకుంటది, మెల్ల ఆపుకోనా. రైట్. అట్లా బండ్లు వచ్చినాయి అనుకో, మనకాడ బండి పోన్ మూమెంట్ ఉందనుకో ఆపుకోవాలన్నా మనం. ఇక గంతే, ఇక బండి మొత్తం వచ్చేసింది నీకు. అంటే గేర్లు మంచిగా వేస్తున్నానా? గేర్లు బాగా వేస్తున్నావా? కరెక్ట్ వేస్తున్నానా? కరెక్టే వేసుకుంటున్నావు గేర్లు. ఇక మేస్త్రి పని వదిలేసి ఇక నువ్వు ఇట్లా ఆటో గుంతలేయలే కదా? గుంతలేయలే, కానీ ఒక్కొక్కసారి ఆ గుంతలా వేసేయాలన్న, ఎందుకంటే సైడ్ పొంటి స్పీడ్ వస్తారు చూసుకొని ఇక మెల్ల. ఎందుకంటే ఆ గుంత వల్ల వేరే ఇబ్బంది ఇవ్వద్దనా. మనం బండి పాటు పోతే వేయించుకోవచ్చానా. మనిషికి ఏమైనా అయిందనుకో వేరే మనకేమైనా ఏం కాదు, వేరే అయిందనుకో చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయిపోతుంది. ఇగో ఇది మన పోస్ట్ ఆఫీస్, ఇది పోస్ట్ ఆఫీస్ బస్ స్టాప్. దేందంటారా ఇది బస్ స్టాప్? సరూర్ నగర్ పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు మనం ఇన్ని లెఫ్ట్ వెళ్ళానా? లెఫ్ట్ అనా? లెఫ్ట్ అనా. ఓకే. రైట్. ఏమన్నా అంటాడా ఆవిడ? ఏమన్నాడనా, ఆటో కదా ఏమన్నాడు. అయినా నీకు లైసెన్స్ ఉండొచ్చు, 4 వీలర్ లైసెన్స్ ఉందా, 2 వీలర్ లైసెన్స్ ఉందా నీకు? అవునా? 2 వీలర్ అన్నా. 2 వీలర్ లైసెన్స్ ఉందా? ఎందుకు 2-4 తీయలే? తీయలేనా, 2013లో తీసుకున్న అర్జెంట్లో. బైకే కదా మనం. చూసానా. రైట్. రైట్ అన్నా. రైట్. ఇప్పుడైతే మనం ఇక సిమెంట్ షాప్కి వచ్చేసినాం, సిమెంట్ బస్తాలు వేసుకోవాలి. ముందలు ఉందనా, పంపు దాటిన తర్వాత ఉంటుంది మనకి. ఓ మెల్లవో రాదు, ఎట్లా పోతురు? మెల్లగా పోతున్నానా? నీది కాదనా బండి. మెల్ల లెఫ్ట్ వెళ్ళిపో, ఇండికేటర్ వేసుకో, వెళ్ళిపో. ముందలు చూసుకోను, ముందల సిమెంట్ వేసేటోళ్ళు అయితే లేరు అనుకుంటా ప్రస్తుతానికి. ఇది సిమెంట్ షాపు. ఆపుకోనా. ఇప్పుడు పోయి సిమెంట్ పైసలు కట్టేసి వస్తాం, సరేనా? సరే అన్న, పైసలు కట్టురా, సిమెంట్ వేసుకొని పోదాం ఇంటికి. మనమే వేసుకోవాలి ఇక మళ్ళీ. ఏమో లేబర్ ఉంటే లేబర్ వేస్తాడు, లేకపోతే లేనట్టున్నా ఏమో ఉంటాడు, లోపల ఉంటాడు. సరే పోయి పైసలు కట్టేసి వస్తా. వచ్చేసాడా సిమెంట్? ఈ రోజు ఇవ్వలేరా? ఈ రోజు లేరంటే మనమే దింపాలి. నేను బట్టలు చేంజ్ చేయాలి కానీ సిమెంట్ దింపేది వచ్చిందన్న నా పరిస్థితి. బట్టలు ఖరాబ్ అవుతాయి కదా ఇక. ఇప్పుడు బట్టలు ఖరాబ్ అవుతుంది కానీ టైం బి అయిపోతుంది, తెచ్చుకోవాలి కదా నా సిమెంట్. అంతేనా? ఇగో మనం ఏం చేస్తాం అన్న, మన టైం బాగాలేదు, ఇక్కడికి వచ్చినప్పుడు లేబరే ఉంటలేడు. తీసుకోవాలి, వెళ్ళిపోవాలి, ఇక మన పని అయిపోతుంది. మన పని ఆగుతుంది, లేబర్ ఆమ్దాని అయిపోతుంది. మనం వచ్చినప్పుడు వాడు ఉంటలేడు. మన కిస్మత్ అలాంటిదనా? అంటే మనం మంచిగా చేస్తున్నామంటావా ఇప్పుడు? అంతేనా? ఇప్పుడైతే 2 సంచులు గుంజుకొచ్చిండు మేస్త్రి, మన లోకేష్ మేస్త్రి. 3వ సంచి గుంజుకొచ్చిండు. తెల్ల రాసి పెట్టిందన్న. మన పని చేయాలి ఇక్కడికి లే, మిస్త్రి పని ఇడిచిపెట్టి ఇదే పని చేసుకుంటా, సిమెంట్ వస్తావా? సరే చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ఆటో నేర్చుకుంటాంటావు, మళ్ళీ ఆటో నడుపుతాంటావు. నేనేమంటున్నా అంటే అన్నా, నీకు బాగానే ఉందన్నా, ఇజ్జత్ ఉన్న పని మేస్త్రి.
ఆటో ఇజ్జత్ ఉన్నదా అన్న? ఆట మీద ఇజ్జత్ ఉన్నాడా? ఎవడు చూడు లంగపు కూడా అనుకుంటాడు. అట్లా బేకర్ కొడుకులు అంటారు అన్న. లేదనా నిజం చెప్తున్నా, ఇజ్జత్ ఉన్నదా ఆట మీద అన్న? ఆటోలో ఇజ్జత్ ఉంటుంది. ఒకటి సాబతులు ఉంటే ఒక టైంకి ఆటోనే వస్తుంది, బస్సు రాదు. వేసుకుందామా? సిమెంట్ బస్సు లోపల వేసుకుందామా? 5వ సిమెంట్ బస్సు వేస్తుండే ఇప్పుడు చూసుకుంటే లోకేష్ మిస్త్రి అన్న. ఆగనా వేద్దాం అన్న. బిల్ తెచ్చినావు నువ్వు? తెచ్చినాను. ఓకే. ఎన్ని సంచులు అవుతున్నాయి లెక్క ఉండాలి. మొత్తం 27 సంచులు అన్న ఈరోజు. ఇగో కొంకితో సిమెంట్ గుంజిన కొండి అంటారు దీనికి. ఇది బి వేసుకొని అవుతున్నా నేను, కోపం వచ్చి. వద్దానా మనకి? ఎందుకు, మనకి ఏం పనికి వస్తుంది? ఇప్పుడైతే సిమెంట్ సంచులు వేసుకొని ఇంటికి పోతున్నాం. మళ్ళీ ఆడ పోయి లోకేష్ మిస్త్రి మోస్తాడా లేకపోతే శివన్న మోస్తాడు? ఇక శివన్న మోస్తాడు, లోకేష్ మిస్త్రి మొయ్యాడు అలా. అవునా? ఇగో సిమెంట్ వేసిన నేనే, మొన్న వేసిన, మొన్న వీడియోలో ఉన్నా. సిమెంట్ ఈయననే వేసుకోండు. ఆయన సిమెంట్ వేసేట ఆయన లేకుండే అయితే ఈయననే మోసుకోండు మొత్తానికి. వీడియో తీయలేకపోయినా ఎందుకంటే అది కొద్దిగా ఇబ్బంది అనిపించింది తీయలే. అందుకోసమే తీయలే. సిమెంట్ వేసేది తీయలే, సిమెంట్ గుంజేది తీసిన అన్న. ఆటో అన్న లోడ్ ఉంది కదా, ఎట్లా పోతా చూస్తాను. లోడ్ మీద నడుపుతా, అలవాటు అవుతాయి కదా. సరే సరే, ఈ ముందలు ఇస్తాయి రన్నింగ్ అయిపోగానే. సరే బండి నీకు ఇస్తా, నువ్వు నడుపుకో. ఎందుకంటే మనం లోడ్ వేసినప్పుడు వస్తుందా రాదా తెలుస్తుంది. ఈ లోడ్ మీద నువ్వు ఇంకా కట్టు కొట్టినావు అనుకో, బండి అనేది పల్టి కొడుతుంది. బైక్ లెక్క కట్టు కొట్టినావు అనుకో, బండి ఊరికేనే ఇట్లా లేచిపోతా బండి. సరే ఈడ నడుపుకోదా. ఈడ నేను బండి ఆపుతున్నా కచరకుండి కాడ. బండి కచరకుండి కాడ ఆపిన. ఇప్పుడు వేసిన నడుపుకుంటాడు. నాడన్నా మెల్ల నాడు. బండి అయితే బాగానే నడుపుతుండు. సెకండ్ గేర్ వేసిండు ఇప్పుడు. ఇవన్నా నీకు ఈడ అద్దంలా కనిపిస్తుంది ఏదైనా సైడ్. ఒక కంటి ఈ కన్నికి చూడాలి, ఒకటి ఆ కన్నుతో చూసుకోవాలి. అట్లానే అట్లయితే నువ్వు బండి బాగానే నేర్చుకుంటావు. మళ్ళీ ఏం తిన్నావన్నా పొద్దుగాల? ఏం తిన్నానా? ఎందుకన్నా టెన్షన్లు ఉన్నావా ఈరోజు? టెన్షన్లో ఉన్నానా? పని అవుతలే అని. లే పని అవుతుందన్నా. కారం కొట్టామే, కారం కొట్టు. అట్లా భయపడిపోతారు. అంటే లేడీస్ ముందు కొద్దిగా బండి జాగ్రత్తగా నడపాలి. లేకపోతే ఇట్లా ముందు పోయినాం అనుకో, అట్లా పోతున్నాను అట్లా పోతుందని కాదు. కొద్దిగా అన్న ఏమైందంటే ఇప్పుడు అట్ట వెళ్ళిపోయిండు, రైట్ సైడ్ గుంజేసింది బండి. ఎందుకని అట్లా పోయింది? నేర్చుకుంటున్నా కదన్నా. నేర్చుకుంటున్నావనా? లెఫ్ట్కి రా కొద్దిగా, రైట్ ఇట్లా. ఇప్పుడు నువ్వు కట్టు కొట్టాలి, నువ్వు నార్మల్గా స్టీరింగ్ తిప్పినావు, హ్యాండిల్ నార్మల్గా ఇట్లా తిప్పిన. అదే కట్టు కొట్టినావు అనుకో, బండి కటక్ అంటే పల్టీ కొట్టేస్తుంది. సిమెంట్ బస్సులతో సహా మనం ఇట్లా పడిపోతాం కిందికి. ఇప్పుడైతే ఇంకా 2 నిమిషాలల్లో ఇంటికి చేరుతాం. 2 అవుతుందా 3 నిమిషాలు అవుతుందా? 2 నిమిషాలు అవుతుంది అన్న. సరే 2 నిమిషాలు అంట. ఆటో నడుపుతుంది కదా లోకేష్ మిస్త్రి, నాకు అద్దాలల్లా చక్కగా కనిపిస్తలేదంట. ఇట్లా ఆటో పక్కకి వెళ్ళి పోతుండు, కట్టు కొట్టుకొని పోతారు. వాళ్ళు ఎట్లుంటుంది అంటే ఇట్లా కొడతారు, ఇట్లా చూస్తే మనకు కోపం వస్తుంది. మనం ఇట్లా కట్టు కొట్టి పోవాలనిపిస్తుంది. బండిని ఇట్లా చూసిననుకో మనకు మండుతుంది. ఆ పక్క కట్టు కొట్టి పోవాలి, ఎట్లయినా పోవాలన్నట్టు పోతాం. బండి ఈ వీడియో మొత్తం షేక్ అవుతుంది, ఏమనుకోరు. ఎందుకంటే గుంతలు రోడ్ ఉంది ఇక్కడ కొద్దిగా, ఈ టర్నింగ్ పాయింట్ కాడ. అన్నా ఇక్కడ జాగ్రత్త నడపనా, గుంత పెద్దగా ఉంది. ఓరి అది బాత్రే బాత్. రైట్ అన్న, గుంతలు ఎత్తి రైట్ అయింది. బండి బాగానే పోయింది అన్న. ఈ టర్నింగ్ కాడ హారన్ కొట్టి మెల్ల చూసుకొని వెళ్ళాలన్న. ఇదో డేంజర్. తీన్ రస్తా అంటారు దీన్ని, చౌరస్తా కాదు. ముగ్గురు 3 చోటకి వెళ్తారు బండ్లు. ఎవ్వరికి దిమాగ్ ఉండదు. మనతో సహా మనం ఇట్లా ఉరకనికనే చూస్తాం. జాగ్రత్తగా బండి నడపాలి, కానీ మనకు అది ఉండదు. 10 సెకండ్లు ఆగితే ఏం కాదు, కానీ మనకి ఆ 10 సెకండ్లే ముఖ్యం అనుకుంటా బండిని జోరుగా నడుపుతాం. బండి మొత్తం వీడియో మొత్తం షేక్ అవుతుంది. గుంతలు ఉంది కదా అన్న, రోడ్ బాగాలేదు.
ఇప్పుడైతే ఇంటికాడికి ఇంకొక నిమిషంలో చేరుతాం. చేరిన తర్వాత మీకు చూపడతా కానీ సిమెంట్ బస్తాలు వేసుకొని వస్తాం లోకేష్ మేస్త్రి. బండి ఇట్లా అన్నీ నడిపించిండు, పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇట్లా. వచ్చేటప్పుడు నేను నడిపిన కొద్దిగా లేండి ఇవానా అన్నా. బండి మస్తు ముందు తీసుకుపోయినావు అన్నా. బండి కొద్దిగా ముందు తీసుకుపోయినట్టున్నావు. ఏం లేదన్నా, మోసుకోతారా? న్యూట్రల్ చేసుకో మళ్ళా బండిని. న్యూట్రలా? ఓకే. మిస్త్రీ పని చేసేది డిస్పెట్, లేబర్ పని, ఆటో నడిపిస్తాను నేను. సరే రైట్. ఫ్రెష్ ఎందుకనా? ఆటో సాఫ్ చేస్తానా? ఎందుకనా? సిమెంట్ తెచ్చినా కదా. ఏమ్మా 5 సంచులు సిమెంట్ వస్తే మొత్తం ఖరాబ్ అవుతుంది ఆటో. దుమ్ము ఉంటుంది కదా, సాఫ్ చేసుకోవాలి. సీడ్ తీయాలా? సీడ్లో మన లోకేష్ మేస్త్రి సాఫ్ చేస్తుండు. దుమ్ము అయితే మస్తు వచ్చింది అన్న. సిమెంట్ అనా? సిమెంట్ అన్న ఇది. మొత్తం ముక్కులు అవుతుంది కదా. బెల్లం తిను. బెల్లం తింటే కరిగిపోతుందా సిమెంట్? కరిగిపోతుంది. నిజమా? నిజం. ఏమన్నా బెల్లం తింటే మళ్ళీ షుగర్ రాదు? షుగర్ రాదు. షుగర్ వస్తే నా దగ్గర మందు ఉంది. ఏం మంది అన్న? అరే నీకు షుగర్ మంది అన్నా, డాక్టర్కి పోయినాక ఏ మంది ఇస్తా అంటావా? ఇచ్చింది వేసుకుంటావు కదా. ఏమన్నా ఇగో ఇది చూడండి, మొత్తం చూడండి సిమెంట్ అయిపోయింది ఆటో. ప్యాసింజర్ ఆటో అనుకురా, గూడ్స్ వెహికల్ అనుకురా? లే ప్యాసింజర్ ఆటో అనుకున్నాము. మన ఇల్లు పని నడుస్తుంది, మన సొంతం ఆటో ఉందని తెచ్చుకుంటున్నాం మనం. అంతేనా? ఏమో మొత్తం చూస్తే సిమెంట్. ఇప్పుడు ఇది మన సొంతం ఆటో ఉందని తెస్తున్నాము. లేదంటే కిరాయికి తెస్తే కిరాయి ఎక్కువ తీసుకుంటాడు కదా. మినిమం ఎంత తీసుకుంటాడు? 250 అట్లా తీసుకుంటాడు. 200 రూపాయనా? అదే మనకి 50 రూపాయలు గ్యాస్ కాలుతుంది కానీ సిమెంట్ వస్తుంది కదా. సిమెంట్ అయిపోయింది మొత్తానికి. షూస్ కొత్తగా మొత్తం సిమెంట్ అవుతుంది. పని మీద అన్న ఇవి. పని మీద షూస్ అవి పాతగా అయిపోయినాయి. ఇవి తెచ్చి పెట్టుకున్నా, 4 నెలలు అయింది. ఇవాళ వేసుకున్నా. అచ్చా, అవి ఖరాబ్ అయిన తర్వాత ఇది వేసుకున్నాం అన్నట్టున్నావు. ఇప్పుడు వేసుకున్నావు ఈరోజు వేసుకున్నా. చూసుకురా అన్న, ఇప్పుడైతే మస్తు సాఫ్ చేసేసిండు బండిని లోకేష్ మేస్త్రి అన్న. ఇప్పుడు నువ్వు ఆటో నడిపినావు కదా, ఎట్లా అనిపించింది అన్న? మంచిగా అనిపించింది అన్న. మేస్త్రి పని కన్నా మేస్త్రి పని కన్నా మంచిగా అనిపించింది. నేను చెప్తా వీడియోలో. ఇప్పుడు నువ్వు ఇంకా డ్యూటీ ఎక్కలే కదా. డ్యూటీ ఎక్కిన తర్వాత ఇగో మేస్త్రి పని చేస్తే ఇంత బుర్ర ఉంది, మళ్ళీ ఆటో నడిపించాను అనుకో ఇంత బుర్ర అవుతుంది. ఎంత బుర్ర అవుతుంది? ఇగో ఇంత అవుతుంది. ఇప్పుడు ఇంత ఉంది, ఇంత ఆడ పని చేస్తే అది కూకొని నడిపించి కూకున్నాక బుర్ర ఇంకా పెద్దగా అవుతుంది. 80 కిలోల మనిషి పోయి కాస్త 110 కిలోలు అవుతావు. 110 అవుతాను, 130 అవుతాను. దీంట్లో చెప్పాలి. ఇది హార్డ్ పని ఇంకా తక్కువనా, అది కూకొని నడిపిస్తే. అన్నా మీ వాటర్ బాటిల్ అన్న అది మీద? అది మాది కాదప్ప. మీది కాదా? మాది కాదు, మీదే. మాది ఇట్లా కాదన్నా. ఎవడో మళ్ళా తాగినే మా ఆటోలో ఎవడైనా ఏమో సిమెంట్. ఇగో లోకేష్ మేస్త్రి మన సీడీలో పెట్టేసాడు, సాఫ్ చేసి ఇచ్చాను మంచిగా. నేను ఇబ్బంది పడుతున్నాను. వద్దా కూర్చోట మళ్ళీ సిమెంట్ బస్తా తెస్తాం కదా. రేపేనా? రేపే సిమెంట్ తెచ్చే. మొత్తం అయితే సాఫ్ చేసింది ఆఖరికి సిమెంట్లో కట్ట. ఇల్లు ఆఫ్ చేస్తున్నావా? ఇల్లు ఆఫ్ చేస్తున్నావా? ఉంది కదా సిమెంట్దేనా ఇది? మన దుమ్మ, మన కాల దుమ్మ. ఇది మన కాల దుమ్ము వస్తు అడ్డు ఉంది. మనం ఎక్కువ ఆటో సాఫ్ చేయం. బండి స్టార్ట్ చేసినామా, రప్పమని పోయినామా, ట్రిపుల్ వాడతలేవా, మళ్ళీ ఇంట్లో వచ్చి పడినామా, అంతేనా? అంతే మన పని. ట్రిపుల్ కాకుండా మనం నడిపేయాలేమా? నడపచ్చానా? మళ్ళీ ఎందుకు నడిపేయాను? అప్పుడే నీకు ఎక్కువ పైసలు వస్తాయి. అప్పుడే ఎక్కువ వస్తాయి నీకు పైసలు. మళ్ళీ ఎందుకు నడిపాను? నాకు అట్లా నాకు ఇట్లా పొరిగి చేయాలనిపిస్తుంది. నాకు బురుసు పడ్డది కొంచెం. అది నువ్వు వచ్చినందుకే పడ్డది. ఏందన్నా శివాన్ని వచ్చినందుకు పడ్డది అన్న. అడగో వెయిట్ చేస్తుండ ఆడ. దేనికోసం? సిమెంట్ బస్తా ఇంకొకటి ఉందంట కదా. ఆయన వాయిస్ వినబడదు మనకి. ఆయన ఏం మాట్లాడుతాడు? మూకాడు ఆయన. మూకాడు. మూగాయనా? నీకు మాటలు వస్తాయి అనుకుంటున్నా ఆయనకు. లేనా మూకాడు? మూగాయనా? మూగాయన ఆయన. సరేలే, ఇక నువ్వు డ్యూటీకి ఇక బట్టలు మొత్తం ఖరాబ్ అయినాయి. దా ఎట్లా ఉండాలి?
నడుములు పట్టుకుంటున్నాయి అంట. పట్టుకుంటాయి అవి ఎందుకు పట్టుకో. శివన వచ్చేసి లాస్ట్ బస్ చాలా లేట్ గా మోసుకోపోతుండు. గంటకు ఒకటి మోస్తుండు, నన్ను ముంచేస్తుండు. మీదే ఇట్లా పని చేస్తుండు కదా, ఇక మీదికి పోదాం భారీగా. ఎట్లా మోసుకోపోతుంది చూడండి. అవునా శివన సిమెంట్ గంటకు ఒక సంచి మోస్తే ఎట్లానా? ఇది మొత్తము జంగల్ల మంగళ అన్నట్టు చీకటి ఉంది ఏందన్న, మొత్తం గోడలు లేపినందుక మొత్తానికి. ఆ గోడ లేపినందుకు సిగరెట్ ఒకటి. శివన్న ఎవడు కష్టపడుతుండు చాలా. ఇట్లా ఉరుకుతుండు, పిల్లి ఉరికినట్టే ఉరుకుతుండు. మెల్ల 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 ఆరామ్ సే చలో. కథం చేసేసిండు, 5 సంచులు వేసేసిండు. 5 సంచులు తీసుకొచ్చి మంచిగా పెట్టిండు ఇక్కడ. ఇగో నీళ్ళు కొడితే పచ్చి కాకుండా డబ్బా పెట్టిండు. ఇక నిన్న మోసిన ఇటుకలు ఇవి ఏందన్నా, నిన్న మోసింది ఇటుకలు 1400 ఇటుకలు. ఇద్దరమే మోసినాము. ఇద్దరు మోసి పొద్దుగాల 10 గంటలకు 15 నిమిషాలకు నిలబడ్డాము. 1:15కి అయిపోయింది. 1:30కి అన్నం తిన్నారు అప్పుడు. 1:30కి అన్నం తిన్నాము. శివ గంపలు పెట్టుకొని ఇగో సిగ్గుపడతాడు, శివ గంపలు పెట్టుకొని తెచ్చిండు. రప్ప తెచ్చినందుకు ఇటుకలు వచ్చింది. మంచిగానే జమాయించారు. కొందరు ఏం చేస్తారంటే తెస్తారు పడేస్తారు పలిగిపోతుంది, అది లుక్సాన్ అయిపోతుంది, ముక్కలు అయిపోతాయి, మట్టి కచ్చర అయిపోతాయి. ఇప్పుడు మనం పడేస్తే ఇది మొత్తం నిండిపోతుండే. ఇది మొత్తం ఒక జాగా లేదు కదా మనకి, జాగా లేదు. ఇక ఇట్లా జమాయించినందుకు మనకు పిలేస్తుంది. ఇట్లా చౌకట్టు పెట్టినాం అనుకో, ఇట్లా తీసుకొని ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇదే నా చౌకటది పెట్టేది. ఇదే బాత్రూమ్ ఎన్ని ఫీట్లు అన్నది? 5 ఫీట్లు 6 ఫీట్లు. 5 బై చేయా? 5 బై చేయి. ఇట్లా పొడుగుల 6 ఫీట్, ఇట్లా 5 ఫీట్. బాగానే వచ్చింది అన్న, పెద్దనే వచ్చింది. పెద్దగా వచ్చిందన్న. ఆ జాలి పెట్టిండు. ఇప్పుడు పైన వర్క్ జరుగుతుంది. నేను పని చేసుకుంటా. బట్టలు మార్చుకోపోయిగా, బట్టలు మార్చుకుంటే డ్యూటీ ఎక్కినట్టు. డ్యూటీ ఎక్కుతా. సరేనా? సరే.